హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో మనం ఘుమఘుమలాడే మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మిరియాల రసంలో వాటర్ కొంచెం తక్కువగా వేసుకుని సూప్ లాగా కూడా తాగేసేయచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మిరియాల రసాన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కచ్చపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5 బాగా పండినటువంటి టమాటాలను తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాష్ చేసుకుని అందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 20 మిరియాలు, 10 వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1-1.5 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడిని వేసుకోవడం వలన ఈ రసంకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ ఫ్లేవర్ వలన ఒక్క ముద్ద అన్నం తినేవాళ్ళు 2 ముద్దలు తినొచ్చు. తర్వాత ఈ ముక్కలని బాగా కలుపుకొని మూతను పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. మూతను పెట్టుకోవడం వలన అందులోనే వాటర్ మొత్తం వచ్చేసి ఆ టమాటా ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఆ వాటర్ని మొత్తం అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అలా పడుతుంది సిమ్లోనే. ఆ తర్వాత ఈ టమాటా ముక్కలను దించేసుకుని పప్పు గుత్తి సహాయంతో బాగా మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎనుపుకోవాలి. బాగా మెత్తగా ఎనుపుకున్నటువంటి ఈ టమాటో గుజ్జులో 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవడం వలన రసం హీట్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అందులో చేయి పెట్టి అందులో ఉన్న తొక్కల్ని మొత్తం తీసేసుకోవాలి. వాటర్ని కొంచెం తక్కువగా వేసుకుని ఈ మిరియాల రసాన్ని సూప్గా కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి అద్భుతమైనది, రుచికి అమోఘమైనది ఈ మిరియాల రసం. తొక్కల్ని మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్లు 1 లేదా 2 స్పూన్ల రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని చెక్ చేసుకుని చూడండి, ఇప్పుడు తక్కువైతే వేసుకోవచ్చు. ఇంకా జలుబు చేసినప్పుడు ఈ మిరియాల రసాన్ని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహ్లాదకరమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు. లైట్గా జలుబు చేసినప్పుడు ఈ మిరియాల రసాన్ని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహ్లాదకరమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.